నమస్తే అండి. నా పేరు సుంకరణ విజయ్. మాది అనకాపల్లి జిల్లా వమ్మవరం గ్రామం. మా ఫాదర్ నాగార్జున శర్మ, మై మదర్ వెంకటలక్ష్మి. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ విభాగాల్లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించడం జరిగింది. నా విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. నేను నా డిఎస్సి జర్నీని కొంచెం బ్రీఫ్గా చెప్తాను. నేను 2006లో పీజీ కంప్లీట్ అయింది. 2017లో నేను బీఎడ్ చేయడం జరిగింది. బీఎడ్ చేయడానికి గల రీజన్, నేను అప్పుడు అమెరికా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అమెరికా వెళ్ళడానికి బీఎడ్ తప్పనిసరి. సో అమెరికా నుండి వచ్చిన తర్వాత 2020లో మొదటిసారిగా నేను ఈ డిఎస్సి జాబ్ కొట్టాలని నిశ్చయించుకున్నాను. నాకు ఈ సిలబస్ మీద ఏదో అవగాహన లేక ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ ఉంటే వెళ్దాం అనుకున్నాను. అప్పటికి మా ఫ్రెండ్స్ చాలామంది అవనగడ్డ ప్రగతి బాగుంటుందన్నారు. సో నేను 2020లో అవనగడ్డ ప్రగతిలో జాయిన్ అయ్యాను. అప్పటికి నాకు ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉంటాయని, ఎస్సిటీ పోస్టులు అయితే ఎక్కువ ఉంటాయని చాలామంది చెప్పడంతో రిస్క్ చేయడం ఎందుకని, ఎక్కువ పోస్టులు ఉండేదానికి ప్రిపేర్ అవ్వడం బెటర్ అని ఎస్జిటి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మేము జాయిన్ అయిన 1.5 monthsలో కరోనా వైరస్ రావడం, మళ్ళీ కోచింగ్ ఆగిపోయింది. మేమందరం ఇంటికి వెళ్ళిపోయాం. 2020 అంతా అదే విధంగా జరిగింది. ప్రిపరేషన్ అంతా ఆగిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ కోచింగ్ చెప్పినటువంటి 1 month నోట్స్ చదువుతూ ఉండేవాడిని. మళ్ళీ 2021లో మేమందరం మళ్ళీ కోచింగ్ మమ్మల్ని పిలిచారు. కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్టులు రాద్దామనే టైంకి మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ రావడం జరిగింది. 2021లో కూడా మేము అందరం మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్ చేసి బ్యాక్ టు హోమ్. 2022 నుంచి మేము కంప్లీట్గా మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. 2022 నేను మొదటిసారిగా టెట్ రాయడం జరిగింది. ఆగస్ట్ 2022 టెట్లో నాకు పేపర్ 1లో 149 మార్క్స్, పేపర్ 2లో 137 మార్క్స్ వచ్చాయి. సో అప్పటికి నేను ఎస్జిటి ప్రిపరేషన్లోనే ఉన్నాను. తర్వాత ప్రగతి అవనగడ్డ వారు ఇంటెన్సివ్ బ్యాచ్ అనేటువంటి ఒక స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లో 150 మంది ఉండేవాళ్ళమే. అద్భుతంగా క్లాసులు చెప్పి మమ్మల్ని ప్రతి సబ్జెక్ట్లో ఒక మెరికల్ లాగా తయారు చేశారు. ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రజెంట్ జాబులు సాధించున్నారు. తర్వాత నేను కంటిన్యూ అవుతున్నాను, ఎస్జిటి ప్రిపరేషన్లో ఉన్నాను. ఇంటెన్సివ్ బ్యాచ్ అయిపోయింది. ఈలోగా సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది, బీఈడీ వాళ్ళకి ఎస్జిటి ఎలిజిబుల్ కాదని. సో ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, ఎస్జిటి బుక్స్ అన్నీ ఎస్జిటి పిల్లలకి ఇచ్చేసి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ తెచ్చుకొని నాకు నేనే గైడ్స్ తోటి సాల్వ్ చేసుకునేవాడిని. నాకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అంత అవగాహన లేదు. మళ్ళీ ఏదైనా కోచింగ్, ఎవరన్నా కోచింగ్ సెంటర్ ఓపెన్ చేస్తే బాగుండు, కోచింగ్ ఇస్తే బాగుండు టైంలో మళ్ళీ ప్రగతి అవనగడ్డ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. 2023 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2024లో నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజ్లో అవనగడ్డలో ఉండి మేము రివిజన్ టెస్ట్లు రాసుకుంటూ మా ప్రిపరేషన్ మేము కొనసాగించాం. 2024లో పోస్ట్ పోన్ అయింది మళ్ళీ. సో నేను పూర్ణ సార్కి, సార్ అలాగా మరి చాలా లేట్ అయ్యేలా ఉంది, నేను ఎక్కడ స్కూల్లో జాయిన్ అవుదాం అంటే, లేదు ఎక్కడ జాయిన్ అవ్వద్దు, నువ్వు నా దగ్గర వచ్చి అన్నారు. సో అక్కడే పూర్ణ సార్ దగ్గర పామర్లో నేను పిల్లలకి, ఇంటర్ డిగ్రీ పిల్లలకి స్టడీ అవర్స్ అవి చూసుకునేవాడిని ఒక 6 నెలలు. తర్వాత నవంబర్ నుంచి మళ్ళీ నేను ఫుల్ టైం ప్రిపరేషన్లోకి వచ్చాను. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 5 నెలల్లో కూడా అవనగడ్డలో ఉంటూ ప్రగతి కండక్ట్ చేసినటువంటి రివిజన్ టెస్టులని రాసుకుంటూ అక్కడే ఉండి ఈ డిఎస్సి అటెంప్ట్ చేయడం జరిగింది. ఆ రివిజన్ టెస్ట్ రాయడం వల్ల వచ్చినటువంటి ఉపయోగం, ఫలితమే ఈరోజు మనం చూసేటువంటి ర్యాంకులు.